గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో మోషేని మనం చూస్తే దేవుడు ఆయన చనిపోయేంత వరకు కూడా చక్కటి కనుదృష్టి ఇచ్చాడంట. ఆయన చనిపోయే వరకు కూడా ఆయనకు బ్లైండ్నెస్ రాలేదు, దృష్టి మాంద్యం రాలేదండి. సో ఎందుకు ఆయనకు అంత చక్కటి కంటి చూపు దేవుడు ఇచ్చాడని మనం చూస్తే, చూడండి, ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివానికి దారి చూపించలేడు. ఒక వ్యక్తికి మనం దారి చూపించాలంటే మన కళ్ళు సరిగ్గా పని చేయాలి, కళ్ళు సరిగ్గా కనిపించాలి. అప్పుడే మనము ఇతరులను ఆ యొక్క మార్గంలో నడిపించవచ్చు. సో ఎందుకు దేవుడు మోషేకు అంత చక్కటి కంటి చూపించాడంటే, ఆ యొక్క అంతమంది ఇజ్రాయలీలను ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి విడిపించి నడిపించడానికి. సో దేవుడు ఆయనకు అందుకే అంత మంచి కనుదృష్టి ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా మంచి కనుదృష్టి ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, సెల్ ఫోన్స్ చూసి, ఆ గేమ్స్ ఆడి, ఫోన్కి రీల్స్కి అలవాటు పడిపోయి ఇవన్నీ చూస్తూ కంటి దృష్టిని తగ్గించేసుకుంటా ఉన్నాము. చాలామంది బ్లైండ్ అయిపోతూ ఉన్నారు. చాలామందికి బ్లర్డ్ విజన్ వచ్చేస్తూ ఉంది, దృష్టి మాంద్యం వచ్చేస్తూ ఉంది. కారణం ఏంటంటే, మనము అలవాటు చేసుకున్న చెడు అలవాట్లండి. సో ఈరోజు నీ కనుదృష్టి మంచిగా ఉంటే నువ్వు అనేకులను నడిపించగలుగుతావు. నువ్వే గుడ్డివాడివి అయిపోతే నువ్వు ఇంకొక గుడ్డివానికి ఎలా దారి చూపించగలుగుతావు? ఎలా ఈ లోకంలో ఉంటున్న వారిని క్రీస్తు వైపు నువ్వు నడిపించగలుగుతావు? నడిపించలేవు. సో దేవుని వాక్యం చెప్తా ఉంది, నీవు అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించాలి అంటే నీ కనుదృష్టి మంచిగా ఉండాలి. అప్పుడే నువ్వు అనేకులను క్రీస్తు వైపు నువ్వు నడిపించగలుగుతావు. సో కంటి చూపును వేస్ట్ చేసుకోకుండా, కంటి చూపు పాడు చేసుకోకుండా, కళ్ళు సరిగ్గా ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని చదువుదాం. అనేకులకు మనము ఒక బ్లెస్సింగ్గా, ఒక మార్గదర్శకంగా ఉందాం. ఒకరోజు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టినా, మనం మరణించినా మన పేరు రిమెంబరెన్స్లో ఉంటుందండి. ఎలాగైతే మోషే మరణించాక కూడా ఆయన పేరుని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నామో, అలాగే మనం మరణించినా కూడా మన పేరు జ్ఞాపకంలో ఉంటుంది. ఎప్పుడైతే మనము క్రీస్తు వైపుకు అనేకులను నడిపిస్తామో. సో కనుదృష్టిని సరి అయిన రీతిలో మనం వాడుకుందాం. వాక్యం చెప్తా ఉంది, ద్వితీయోపదేశ కాండము 34:7, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గు కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలం కూడా తగ్గలేదంట అండి, ఆయన కనుదృష్టి తగ్గలేదు. సో దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, దీవిస్తాడు. నీ జీవితాన్ని నువ్వు దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. నీకు బలాన్ని ఇస్తాడు. వృద్ధాప్యం వరకు కూడా చక్కటి కనుదృష్టి నీకు ఇస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.